Hey Chetta, hope you're doing great when watching this video. And ఈ వీడియో ఏదైతే ఉందో చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నాను. నేను చెప్పాను కదా మీకు ఫెబ్లో ఫ్యామిలీ ప్రాబ్లం అని. సో ఆ ఫ్యామిలీ ప్రాబ్లం తర్వాత ఒక పెద్ద బ్రేక్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత తీసుకోకూడదు అనుకున్నాను. అప్పటిదాకా రెగ్యులర్గా అప్లోడ్ అయ్యే వీడియోస్ అక్కడ బ్రేక్ అయినాయి. అండ్ దాని తర్వాత ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాను. అండ్ అంతే, మళ్ళీ ఆ బ్రేకేజ్ అనేది వస్తూనే ఉంటుంది. లైక్ ఒకటి ఉంటుంది కదా, ఒకటి అలవాటు అయితే చేయకుండా ఉండలేమని. లైక్ అప్పుడు అప్లోడ్ రెగ్యులర్ ఉండేది. సో డైలీ మోటివేషన్ ఉండేది, అప్లోడ్ చేయాలి అని. ఒక్కసారిగా బ్రేక్ అయింది. సో ఆ బ్రేక్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. సో నేను దాని నుంచి బయటకు వెళ్ళాలి. ఎందుకంటే లైక్ యూట్యూబ్ నుంచి నాకు ఏదో వస్తుందని కాదు, నేను నా ఎనాలిటిక్స్ మొత్తం చూపెడతాను. నాకు ఎంతవరకు రూపాయి రాదు. లైక్ నేను ఏం చేసేది 0. కానీ నేను రెగ్యులర్ అప్లోడ్స్ ఎందుకు అంటున్నానంటే ఈ ఏజ్ అంటే నేను చాలా లైక్ 20, ఇప్పుడు 20 రన్నింగ్. సో ఇప్పటి నుంచి దీని మీద అయినా కాన్స్టెంట్గా పనిచేయడం స్టార్ట్ అయితే ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఏదైనా బిజినెస్ కానీ ఆఫీస్లో కానీ ఏమైనా వర్క్ అసైన్ చేసిన ఆ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి అని చాలా ఏమంటారు, ఆ వర్క్ని అసైన్ చేసిన వర్క్ని కంప్లీట్ చేయాలని కాన్ఫిడెంట్ ఉంటాము. సో దానికోసం నేను ఇప్పటి నుంచే కొంచెం ప్రెజర్ అనేది తీసుకోవడానికి ఈ యూట్యూబ్ రెగ్యులర్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన వీడియోస్ లైక్ ఒకే కంటెంట్, అంటే ఇప్పుడు దాకా బ్రేక్ రావడానికి కూడా అప్పుడప్పుడు కంటెంట్ దొరకపోయేది కాదు. ఎందుకంటే నేను ఓన్లీ మెకానికల్ అండ్ మోటార్ సైక్లింగ్ మీద చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పటి నుంచి మిక్స్డ్ కంటెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే లైక్ నేను అప్పుడప్పుడు లైక్ ఈ మధ్య ఫైనాన్షియల్గా కూడా కొంచెం చూస్తున్నాను ఎలా గ్రో అవ్వాలి ఏంటి అని. సో నేను ఆ టిప్స్ చెప్పగలుగుతాను. దాని తర్వాత మెకానికల్, ట్రావెలింగ్ అండ్ టిప్స్ కూడా కొన్ని ఇస్తాను. లైక్ ఇప్పుడు దాకా నేను లైఫ్లో చాలా అడ్వెంచర్స్ చేశాను. అండ్ అడ్వెంచర్స్లో నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో అవి కూడా మీకు కావాలంటే చెప్తాను. మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకి కంటెంట్ రేంజ్ పెరుగుతుంది. అండ్ ఆ కంటెంట్ రేంజ్ వల్ల ఛానల్లో అప్లోడ్ చేయడానికి రెగ్యులర్గా వీడియోస్ దొరుకుతాయి. అండ్ ఈ లాస్ట్ బ్రేక్ ఏదైతే తీసుకున్నానో ఒక 2-3 వీక్స్, ఎందుకు అంటే ఎగ్జామ్స్ వల్ల. లైక్ నా క్లీనింగ్ వీడియోలో చెప్పాను కదా, బైక్ క్లీన్ చేసిన వీడియోలో, బైక్ క్లీన్ అంటే ఒక రిపేర్ అండ్ ఇన్ ఆయిల్ సర్వీస్ టాప్అప్ చేసిన ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను ఎక్కడెక్కడో లింక్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. లైక్ ఈ టైం లైన్లోనే కాదు, ఫ్రమ్ వివర్ అని ఉంటుంది, అక్కడ చూస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి. సో ఆ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా మిడ్స్ జరిగినాయి, అసైన్మెంట్స్ రాసాము. లైక్ ఆ మిడ్స్ కొన్ని ఫన్నీగా రికార్డ్ చేసాను, స్క్రీన్ రికార్డింగ్ చేసాను. సో మీకు అవన్నీ ఇప్పుడు కానీ తర్వాత కానీ ప్లే చేస్తాను. అందులో మెయిన్గా ప్రవీణ్ అండ్ ఒక యూట్యూబర్ కానీ మిడ్ ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుంది, లైక్ స్ట్రీమర్ ఉన్నారు మా క్లాస్లో ఒకటి, అరవింద్ అని. అతని ఛానల్ నేమ్ జోమెన్ అని ఉంటుంది, నేను అది కూడా లింక్ చేస్తాను, లేకపోతే ఇక్కడ రాస్తాను. సో ఆ అబ్బాయి లైక్ ఆ ప్రాపర్ సెటప్లో కూర్చొని ఎగ్జామ్ రాశాడు. అండ్ నేను ప్రవీణ్ పని చేసుకున్నాము. లైక్ మధ్యలో నిఖిత వచ్చింది. అండ్ జయంత్ వేరే క్లాస్ కాబట్టి జయంత్గా సపరేట్గా జరిగింది. అండ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అండ్ ఇప్పటి నుంచి ఇంకా ఈరోజు 5th, నేను రికార్డ్ చేస్తుంది ఇది వచ్చేసి 5th ఆఫ్ జూన్. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా నేను మ్యాక్స్ ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది కుదరకపోతే లైక్ ఈ వీడియో ఈరోజు అన్నా రావచ్చు, రేపన్నా రావచ్చు. ఇది వచ్చిన తర్వాత నుంచి అంటే డే బై డే కానీ ప్రతిరోజు అంటే మ్యాక్స్ 100% నేను ఈరోజు అప్లోడ్ చేస్తే మళ్ళీ రేపు ఎల్లుండి అలా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది కుదరకపోతే ఒక డే బ్రేక్ తీసుకుంటాను. లైక్ ఆ బ్రేక్ అప్పుడు కూడా కాంటెంట్ అంటే డైలీ ఇలా ఇండోర్లో కూర్చొని అయితే చేయలేము కదా, నాకు అలా అయితే నచ్చుతుందండి. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం నేను ఇంట్లో ఇలా కూర్చొని చేస్తున్నాను. అండ్ ప్రాపర్ సెటప్ లేదు. సో కొన్ని వీడియోస్ తర్వాత నేను ఇండోర్లో ప్రాపర్ సెటప్ తీసుకొని అయితే మీ ముందుకు వస్తానని చెప్తాను. అండ్ చెప్పేదైతే అదే, ఇక నుంచి మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. అండ్ సపోర్ట్, నేను ఇందా చెప్పాను కదా, నాకు యూట్యూబ్ నుంచి వస్తానే అని నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. లైక్ నాకు కాన్స్టెంట్గా ఏదో వర్క్ ఉంటుందని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నాకు తెలిసి నేను 2.5 years అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి. అండ్ ఇప్పటిదాకా వచ్చింది అయితే రూపాయి లేదు. అండ్ వచ్చింది ఏంటి అంటే లవ్. చాలా లవ్ వచ్చింది, నేను దాన్ని ఒప్పుకుంటాను. బట్ ఏమన్నా రావాలి మీ ఫేవరెట్ యూట్యూబర్, కొంతమంది ఫేవరెట్ అని అంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఏమైనా రావాలంటే వీడియోని షేర్ చేయండి. లైక్ వాచ్ అవర్స్ పెంచండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఛానల్ వాచ్ అవర్స్ నాకు తెలిసి 1365 ఉన్నాయి, నిన్న మొన్న చెక్ చేశాను.
సో ఆ 1365 4000 అవ్వాలంటే మీరే ఆలోచించండి. అండ్ అది కూడా నాకు తెలిసి అక్టోబర్ 10th 11th అవ్వాలి. సో నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి వన్ ఆఫ్ ద కారణం तेजस्वी लोग हैं हमारे पास. అండ్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే, లైక్ ఆ రీచ్ 4000 అవర్స్ అక్టోబర్లో ఫిల్ అయితే బాగుండు అని. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతి వీడియోకి ఒకవేళ వీలుంటే ఒక 1000 వ్యూస్ దాకా తెప్పిద్దాం షేర్ చేసి. సో దానివల్ల నాకు ఒక లవ్తో పాటు మోటివేషన్ కూడా వస్తుంది. వాళ్ళు నా కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు ఈగర్ కానీ. సో దానివల్ల నేను ఏంటంటే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చెప్పాల్సినవి చెప్పాను అనుకుంటున్నాను. ఇంకొన్ని సెగ్మెంట్స్ ఆలోచించాను, లైక్ ఛానల్లో రెగ్యులర్ కంటెంట్ కాకుండా అంటే ప్లేలిస్ట్ లాగా ఉంటాయి కదా కొన్ని ఛానల్స్లో, లైక్ అలాంటి ప్లేలిస్ట్ ఇలా కొన్ని ఆలోచించాను. అవి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. లైక్ ఒకసారి బాగా డిస్కస్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తాను. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ లైక్ రెగ్యులర్ కంటెంట్ కదా, సో ఇక ఏదో ఒక వీడియోలో చెప్తూనే ఉంటాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను జస్ట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ 99,999 days అని తెలియజేయడానికి చేశాను. సో ఇక నుంచి అయితే రెగ్యులర్ కంటెంట్ ఉండదు. రెగ్యులర్ లైక్ నేను ప్రామిస్ చేశాను లాస్ట్ 2 times కూడా, లైక్ నాకు తెలియదు సమ్ ప్రామిస్ బ్రేక్ అయింది. అండ్ బీయింగ్ ఏ దేశీ ఐ అగైన్ ప్రామిస్ ఇక్కడ నుంచి రెగ్యులర్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాను. ఫింగర్ క్రాస్ చేద్దాం గురు రెగ్యులర్ కంటెంట్. లైక్ మీ దగ్గర నుంచి ఆ పుష్ అనేది వస్తే, లైక్స్ కమెంట్స్ అండ్ షేర్స్ దగ్గర నుంచి పుష్ అనేది వస్తే నేను ఇంకా ఏదో ఒక జోష్లో వెళ్ళిపోతుంటుంది ఆ ఫ్లో. ఎక్కడైనా తగ్గితే మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా పడాల్సి వస్తుంది. సో నేను దాని గురించి భయపడుతున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చడానికి ఏం లేదు, ఎందుకంటే నేనే మొత్తం చెప్పాను కాబట్టి. సో నచ్చకపోయినా ఏం పర్లేదు, రీచ్ కావాలి కాబట్టి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. యూ నో దట్ డ్రిల్, రైట్? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ ఎ వీడియో.